హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున ఇరాన్లో అధ్యక్షుడు కనిపించకుండా పోయాడు, ఆయన రష్యాకి తరలించబడుతున్నాడు అన్నటువంటి ఒక ప్రచారం ఉంది. మరొక వైపును చూస్తే అమెరికా తాజాగా చేస్తున్నటువంటి చర్యలు రష్యన్ ఆయిల్ ట్యాంకర్లని కూడా నిలుపు చేస్తోంది, స్వాధీనం చేసుకుంటోంది. ఇది కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదురుతాయని ఓ పక్కన రష్యా హెచ్చరిస్తోంది. ఇంకోవైపున అమెరికా వెనుజులా అధ్యక్షుని అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఇప్పుడు కొత్తగా బ్రెజిల్కి కావచ్చు, అదే సందర్భంలో క్యూబాకి కావచ్చు, ఇట్లాంటి దేశాలకి వార్నింగ్లు ఇస్తోంది. మరికొన్ని దేశాల మీద ఆంక్షలు పెడుతుంది. ఎస్పెషల్లీ ఈ మొత్తం పరిణామాల్లో భారత్కి ఒక కొత్త తలనొప్పి అయింది. ఇవాళ అమెరికాకి సంబంధించినటువంటి కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శి చెప్తున్నది ఏంటంటే భారతదేశంతో ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఆగిపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ ట్రంప్తో మాట్లాడకపోవడం వల్ల, ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడకపోవడం వల్ల అన్నది ఒక ఆస్పెక్ట్. రెండోది, భారత్ మీద 500% టారిఫ్లు వేసేందుకు అక్కడ అనుమతిస్తా చట్టం అన్నటువంటిది. ఇవన్నీ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి జియో పొలిటికల్ పరిణామాలు భారత్ మీద ఏ మేరకు ప్రభావం చూపెడతాయి? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద రాజకీయ విశ్లేషకులు దుగ్గరాజ్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం. నరేంద్ర మోడీ ఫోన్ కూడా చేయలేదు, అందుకనినే ట్రేడ్ అగ్రిమెంటు అమలు కాలేదు అన్నటువంటిది అమెరికా చెప్తోంది. అంటే ఫోన్ చెయ్యడం అన్నటువంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ వెనక్కి తగ్గినట్టు అవుతుందా, లేకపోతే ట్రంప్తో ఎందుకు చేయడంలే అనుకున్నారా? అంటే మరి ట్రంప్ కొంచెం చిన్నతనంగా వ్యవహరిస్తున్నాడేమో అనిపిస్తోందండి. నరేంద్ర మోడీ ఫోన్ చెయ్యాలి అనేటువంటి ఆయనకి కోరిక కానీ లేదా ఇష్టం కానీ ఉంటే, లేదా తన అథారిటీని గుర్తించాలని మోడీనే ముందు ఫోన్ చేయాలి అనుకున్నా కూడా అనుకున్న సమయంలో ఫోన్ రాకపోవడం అనేటువంటి దాని మీద దౌత్యపరంగా పరిష్కరించుకోవాల్సిన విషయమే తప్పించి, సో వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటున్నాడో డొనాల్డ్ ట్రంప్ అర్థం కావట్లేదండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నవన్నీ కూడా వ్యక్తిగతంగానే ఉన్నాయి. అంటే భారత్ని లొంగ తీసుకోవడం అనేటువంటిది ఇప్పుడు ప్రైమరీ టార్గెట్ అయింది. ఆ మేరకు భారతదేశం ఇబ్బందుల్లో ఉన్నట్టే లెక్క. అయితే ఇబ్బందుల్లో నుంచి బయటపడటానికి మోడీ రూపొందించుకోబోతున్నటువంటి స్ట్రాటజీ ఏమిటి అంటే, మోడీ ఏ విధంగా ట్రంప్ యొక్క టారిఫ్లను కానీ ఇతరత్రా తెస్తున్న ఒత్తిడులను కానీ ఎలా ఎదుర్కొనాలి అనే దానికి వీళ్ళకి కూడా ఒక ఎత్తుగడ ఉండాలి కదా. బహుశా ఆ ఎత్తుగడ రూపకల్పన ఇంకా అయినట్టుగా లేదండి. భారతదేశం నుంచి ఏం చేయాలి అంటే, ఎవరితో చేతులు కలిపి డొనాల్డ్ ట్రంప్ను ఎదుర్కోవాలి, లేదా మనమే లొంగిపోయి వ్యవహరించాలా, అసలు ఏం చేయాలి అనేటువంటి గందరగోళం ప్రభుత్వ పరంగా కూడా ఉన్నట్టుగా ఉంది. కాబట్టి దీన్ని ఎప్పటికి పరిష్కరించుకుంటుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎప్పటికి పరిష్కరించుకోగలుగుతుంది అనేది ఒకటైతే, డొనాల్డ్ ట్రంప్ చెప్పే ప్రతి మాటని మనం ప్రామాణికంగా తీసుకోనక్కర్లేదండి. అతను మాట్లాడేటువంటి మాటలు కొన్ని తన ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాడు, కొంత అవతల వాడిని చిన్నపుచ్చేటువంటి ధోరణి చేస్తున్నాడు. నేను పెద్దవాడిని, నేను చెప్పినట్టే ప్రపంచమంతా వినాలి, లేదా ప్రపంచ దేశాలన్నీ కూడా నా మాట ప్రకారం ఆడాలి అనేటువంటి లక్ష్యంతో చేస్తున్నాడు. దాని పరంగా చెప్తున్నాడు, కానీ ఆయన చెప్పిన దాన్ని మనం ఖండించాలా, అధికారికంగా ఖండించాలా, లేదా వదిలేయాలా, పట్టించుకోకుండా వదిలేయాలా అనేటువంటిది కొంచెం కష్టమైన విషయం మన దేశానికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. సో ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే, పబ్లిక్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మేము ఇదిగో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కానీ, లేదా ఈ విధంగా మేము స్ట్రాటజీ చేయబోతున్నాం అనేటువంటి విషయం ప్రతిపక్షాలతో అయినా జాతీయ ఇదే కాబట్టి ప్రతిపక్షాలనైనా విశ్వాసంలోకి తీసుకొని వారితో మాట్లాడితే బాగానే ఉంటుంది. అయితే తమకంటూ ఒక స్పష్టత రాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కానీ దాన్ని నడిపించేటువంటి ముఖ్య నాయకులకు కానీ ఎలా ఎదుర్కోవాలి అమెరికా అనే దాంట్లో ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి రాలేదనే నా అభిప్రాయం. వస్తే అప్పుడు కానీ పంచుకోవడం అనేటువంటి ప్రారంభం కాదు. అప్పటిదాకా డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తే అది ప్రపంచం నమ్ముతుంది, మనం కూడా దాన్ని నిజమే అనుకోవాల్సినటువంటి అవసరం ఉందేమో అనిపిస్తుందండి. రైట్. అంటే 500% టారిఫ్లు వేస్తే తట్టుకోగలుగుతుంది భారతదేశం? భారతదేశమే కాదండి, అమెరికా మీద ఎవడన్నా వేసినా కూడా తట్టుకోలేరు. ఇప్పుడు నువ్వు దొంగతన వాడిని అవతల వాడిని దెబ్బ కొట్టాలి అనుకునేప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు అధికారం ఉంది కాబట్టి నేను చేస్తాను అంటే అది ఒక వెర్రితనం అవుతుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ నిరూపణైనటువంటి వెర్రివాడు కాబట్టి బహుశా వేసినా వేయవచ్చు.
అది వేస్తే తప్పకుండా భారతదేశ యొక్క ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందుల్లో పడుతుందండి. సో ఇప్పుడు ఉన్నటువంటి నిన్న కాక మొన్న ఇచ్చినటువంటి ఈ 7% పైన పడి వృద్ధి రేటు ఉన్నది చూసారా, ఇది కూడా డొనాల్డ్ ట్రంప్కి కొంచెం కోపం పెంచేందుకు అవకాశం ఉందండి. మనం ముందుగానే ఇంత మేము ఎదుగుతున్నాం అని చెప్పినప్పుడు నేను ఆంక్షలు విధించినా కూడా ఎదుగుతోందా ఈ దేశం అనేటువంటి ఆలోచన ట్రంప్ కలిగితే ఈ 500%, 1000% అతని ఇష్టం వచ్చినట్టుగా అసలు ఆ భారతదేశాన్ని గుర్తించడానికి కూడా అనవచ్చు. దౌత్యపరంగా నాకు అసలు సంబంధం లేదు భారతదేశాన్ని కూడా అనగలడు. కాబట్టి ఇది భారతదేశాన్ని దెబ్బతీయాలి, ఆర్థికంగా కానీ ఇతరత్ర రాజకీయంగా కానీ దెబ్బతీయాలి అని పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా కనిపిస్తోంది. కాబట్టి 500% కాదు, ఇప్పుడు ఉన్న 50-100% చేసినా చాలు భారతదేశాన్ని దెబ్బతీయటానికి, భారతదేశం ఆర్థికంగా ఇబ్బందులు పడటానికి. కాబట్టి అది చేస్తాడా, బెదిరింప చేసి వినోదం చూస్తాడా, భారతదేశాన్ని లొంగ తీసుకునేందుకు భాగం చేస్తాడా, ఇవి బహుశా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం భారతదేశం ఉంది. ఆర్థికంగా కానివ్వండి, భౌగోళిక అంశాల పరంగా కానివ్వండి, అంతర్జాతీయ ఒత్తిడుల విషయంలో కానివ్వండి, భారతదేశం తప్పనిసరిగా ఇబ్బందుల్లో ఉంది. దీనికి కౌంటర్ స్ట్రాటజీ మనం ఎలా ఎదుర్కోవాలి వీటిని అనేటువంటి దగ్గర ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి మనం ఆర్థికంగా రాబోయే సంవత్సరంలో చాలా చాలా ఇబ్బందులు పడబోతున్నాం. ఏంటంటే ట్రంప్ గట్టిగా ఒత్తిడి చేస్తోంది ఆఫ్ ద రికార్డ్లో బయటకు వచ్చినటువంటి అంశం అయితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాలోకి అనుమతించడం, అమెరికాకి సంబంధించినటువంటి పాల ఉత్పత్తులు, డైరీ ప్రొడక్ట్స్, అట్లాగే అమెరికాకి సంబంధించిన విత్తనాలు భారత మార్కెట్లోకి ఫ్రీగా వదిలిపెట్టాలన్నటువంటిది. అదే జరిగితే భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 70 కోట్ల మంది రైతులు అన్యాయం అవుతారు, 70-80 కోట్ల మంది అన్నటువంటిది ప్రభుత్వం అందుకని అంగీకరించట్లేదు. పీయూష్ గోయల్ పదే పదే చెప్పుకొచ్చినటువంటి పాయింట్ అదే. ఆ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించట్లేదని. ఇప్పుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ఆ పని చేస్తే ఏమవుతుంది? నా ఉద్దేశంలో ఏ ప్రభుత్వం అయినా సరే, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనే కాదు, ఇంకొక పార్టీ ఉన్నా కూడా ఈ విషయంలో అంగీకరించడం అనేది చాలా కష్టమైన విషయం అండి. ఇప్పుడు అమెరికాకు వ్యాపార దేశం, అమెరికా లక్షల లాభాల ఆర్జన, దానికోసం ఏదైనా మేము చెప్పినట్టు మిగతా దేశాలని నడుచుకొని మమ్మల్ని మొయ్యాలి, మమ్మల్ని ఆర్థికంగా ఎదగటానికి, మమ్మల్ని పెంచి పోషించడానికి మీరు సహాయపడాలి అంటే ఏ దేశమైనా ఒప్పుకోదండి. ఆత్మగౌరవం ఉన్న ఏ దేశం కూడా ఒప్పుకోదు. ప్రస్తుతం భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి నాయకులకు ఆత్మగౌరవం అధికం. సో కాబట్టి ఇప్పుడు అతని మార్కెట్స్ని మనం భారతదేశ యొక్క మార్కెట్ని ఓపెన్ చేయమంటాడు. వేటి కోసం? ప్రాథమికమైనటువంటి, అంటే మన దేశం దేని మీద ఆధారపడి నడుస్తోందో, ఏ ఏ అంశాల మీద ఆధారపడి నడుస్తోందో, వ్యవసాయం, పాల ఉత్పత్తులు, పశు సంపద, దీనిని వదిలేసి వాళ్ళ గొప్ప చెప్తే, ఇప్పటికే మనం వ్యవసాయ రంగంలో సంబంధించిన విత్తనాల విషయంలో ఇప్పటికే మార్కెట్ ఒప్పచెప్పేసామండి. శరద్ పవార్ ఆర్థిక మంత్రిగా ఉండగా చేసినటువంటి పెద్ద పెద్ద తప్పు మోన్సాంటోను లోపలికి అనుమతించడం. ఇప్పుడు మనం ఎక్కడా కూడా గతంలో రైతులు వారు పండించిన పంటలో కొన్ని విత్తనాలు దాచుకుండేవారు, బలమైన విత్తనాలు తీసుకొని దాచుకొని మరుసటి సంవత్సరం పంటకు వాడుకుండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడన్నా ఉందా? విత్తనాలు మనం సరఫరా చేస్తున్నాం. ఎక్కడి నుంచి? బహుళజాతి సంస్థల నుంచి కొనుగోలు చేసి కంపెనీలు తెప్పించుకొని వాళ్ళకి అమ్ముతున్నాయి. లేదా భారతదేశంలో కూడా అలాంటి సంస్థలు కొన్ని వచ్చాయి, విత్తనాల ఉత్పత్తి. సో విత్తనాల ఉత్పత్తి అనేటువంటిది రైతు చేతిలో నుంచి వ్యాపారపరమైన తర్వాత రైతు ఎవరి చేతిలో ఉంటాడు? వ్యాపారుల చేతిలో ఉంటాడు, విదేశీ శక్తుల చేతిలో ఉంటాడు, కంపెనీల చేతుల్లో ఉంటాడు. అంటే నీ పంట ఎప్పుడు వేయాలి అనేటువంటిది నీ చేతిలో లేదు. వాడు విత్తనాలు సరఫరా చేసేటప్పుడే ఉంటుంది. వాడు ఈ సంవత్సరం మనల్ని ఏడిపించడానికి మన విత్తనం వేసే సమయంలో ఇవ్వలేదనుకోండి, మనకి విత్తనాలు సరఫరా చేయలేదనుకోండి, ఏమవుతాం మనం? ఇప్పటికే ఒక తప్పు చేశాము. విత్తనాల విషయంలో మనం తప్పు చేసి మోన్సాంటో వాడికి మనం విత్తనాల సరఫరాకి ఒప్పచెప్పేశాం. జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ని ఒప్పుకున్నాం. ఈ తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే ఇక ఈ దేశానికి మనుగడ ఉండదండి. అధిక శాతం ఆధారపడిన వ్యవసాయాన్ని తీసుకెళ్ళి విదేశీ సంస్థలకు ఒప్పచెప్పిన తర్వాత మనకంటూ మిగిలేది ఏమి ఉండదు. సో మనం కూడా వెనిజులా దేశాల దగ్గర తయారైపోతాం. అంటే అంతా కూడా అవతల వాడికి ఒప్పచెప్పేసి మనం ఊరికే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచితాలు తింటూ బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా
వ్యవసాయం కానీ పశు ఉత్పత్తులకు సంబంధించినటువంటి వాటిని కానీ ప్రభుత్వం అనుమతించడానికి వీలు లేదు. ఈ ప్రభుత్వం అనుమతిస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. ఇదే అసలు కారణం. మిగతా మీరు చెప్పినట్టు బయటకు వస్తున్నటువంటిది కాదు, అనధికారికంగా వచ్చినటువంటి విషయం. అధికారికంగా అంగీకరించినటువంటి విషయం అయినప్పటికీ కూడా భారతీయ విశాలమైనటువంటి మార్కెట్ అమెరికా ఉత్పత్తులకి తెరవండి, ఇదే విషయం వాళ్ళు చేస్తున్నది. మిగతా అన్నింటిలో తెరిచాం. మనం వాడే బ్లేడ్స్ కానీ, షేవింగ్ ఉత్పత్తులు కానీ అన్నీ తెరిచాం, కూల్ డ్రింక్స్ కానీ అన్నీ తెరిచాం. ఇప్పటికీ మనం పట్టుకొని కూర్చున్నది వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వాటిని మాత్రమే. అది కూడా వదిలేసుకుంటే ఈ దేశానికి ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. కాబట్టి దీన్ని అంగీకరించేటువంటి అవకాశం లేదు, ఉండకూడదు కూడా. మరొకటి, ఇప్పుడు వీళ్ళు చెప్పే 500% టారిఫ్ ఏ కారణం చూపెడుతున్నారంటే పెట్రోల్ డీజిల్ రష్యా నుంచి కొంటున్నామని. ఇప్పుడు రష్యా నుండి మనం కొనడం మానేస్తే ఆ రష్యా ఇచ్చే ధరలకి అమెరికా ఇవ్వకపోతే ఇప్పుడు ఈ 500 టారిఫ్ భారం ఎక్కువ ఉంటుందా, 500% టారిఫ్ భారము? లేదా పెట్రోల్ డీజిల్ కనుక మనం అమెరికా చెప్పిన వాళ్ళ దగ్గర కొన్ని రేట్లు ఎక్కువ పెట్టి కొంటే ఈ భారం ఎక్కువ ఉంటుందా? ఏది పబ్లిక్ నేరుగా టచ్ చేస్తుంది? పబ్లిక్ ఇప్పటికీ అండి, మనం నిజానికి బయట ఉత్పత్తి అయ్యి అంటే ముడి చమురు కొంటున్న దానికన్నా కూడా నిజానికి మనం పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టిస్తోంది ప్రభుత్వం మన చేత పెట్రోల్ ధరలు లీటర్కి. అంటే అంతర్జాతీయంగా పెట్రోల్ ముడి చమురు బ్యారెల్ తగ్గినప్పటికీ కూడా దాని యొక్క లాభాన్ని వినియోగదారుడికి ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వమే కదా. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎలా ఇవ్వట్లే. ఎందుకంటే ఆ మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని రిజర్వ్లో పెట్టుకుంటున్నాయి అన్ని ప్రభుత్వాలు కూడా. ఎప్పుడు పెంచడమే తప్పించి పెట్రోల్ ధరలు తగ్గిన పైసలు ఏమైనా తగ్గాయి మరి ఎక్కడైనా ఒక్కసారి సంచలనంగా ఎప్పుడు పెరగటమే. సో ఇది ఇప్పుడు మనం కొంటున్నటువంటి పరిస్థితి ఇలా ఉంటే, అంటే తక్కువ ధర కొంటుంటేనే ఇలా పరిస్థితి ఉంటే, రేపు అమెరికా వాడు చెప్పినట్టుగా అంటే వాళ్ళ నియంత్రణలో ఉన్నటువంటి దేశాల నుంచి కానీ వాళ్ళ కంపెనీల నియంత్రణలో ఉన్నటువంటి పెట్రోల్ బావుల నుంచి కానీ మనం కొనాల్సి వస్తే అప్పటికీ ఇక మన పరిస్థితి ఎలా? ఇప్పటికే లీటర్ 120 దాకా వెళ్ళినటువంటిది ఇంకా పెరిగిపోతుంది. అంటే మూల ఇంధనమే కనుక మనకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వస్తే ఆర్థికంగా మనకు ఉన్న ఇప్పటి వరకు ఉన్న ఏ రిజర్వ్స్ కూడా సరిపోవు. మహా అయితే ఒక 4-5 ఏళ్ళు బతకగలుగుతామేమో. ఆ తర్వాత ఏం చేస్తాం? ఎక్కడిని తెచ్చుకుంటాం? అంతర్జాతీయ సహకారాలు లేనప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతాం? సో పెట్రోల్ ధరలు పెంచడం అనేటువంటిది, టారిఫ్లు రెండూ కనుక కలిసాయనుకోండి ఇబ్బంది ఇంకా పెరుగుతుంది. మనం రష్యా నుంచి కొనుగోలు చేయటం అనేటువంటిది అతనికి ఏమిటి, అమెరికాకి ఏమిటి ఇబ్బంది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఐరోపా దేశాలు అంటే రష్యాతో సరిహద్దులు కలిగిన ఐరోపా దేశాలన్నీ కూడా అక్కడి నుంచి న్యాచురల్ గ్యాస్ తీసుకుంటున్నాయి. వాళ్ళకి మూలమైనటువంటి న్యాచురల్ గ్యాసే కదా, దాంతోనే వాళ్ళ ఇంటర్నల్ హీటింగ్, ఇళ్ళ హీటింగ్ జరుగుతోంది. చైనా కొంటోంది. వాళ్ళ మీద ఎవ్వరికీ లేనటువంటి ఈ కోపం కానీ ఈ ఒత్తిడి కానీ మన మీదే ఎందుకు పెడుతున్నాడు? ఏమిటి దీర్ఘకాలంలో అమెరికా లక్ష్యం ఏమిటి? మనొక్కళ్ళ మీద ఎందుకు? మిగతా దేశాలు ఎక్కడ ఏ దేశం మీద కూడా ఇంత టారిఫ్ భయాలు లేవు. చైనా మీద వేస్తున్నాడు. చైనా, బ్రెజిల్, ఇండియా. ఏమిటి టార్గెట్? అంటే జరుగుతున్న అంతర్జాతీయ రాజకీయాలలో డాలర్ని ప్రశ్నించడం అనేటువంటిది మొదలైంది కాబట్టి బ్రిక్స్ దేశాలు కనుక ఏకమయ్యి బ్రిక్స్ దేశాలు కనుక డాలర్ని సవాలు చేస్తూ వారికంటూ ఒక ప్రత్యేకమైన కరెన్సీ కనుక పెట్టుకున్నారు అంటే ఐరోపాలో ఇప్పుడు యూరో ఉన్నట్టుగా బ్రిక్స్ దేశాలన్నీ కలిపి ఒక కరెన్సీలో పెట్టుకొని మన దేశాల మధ్య ఉన్న వ్యాపారాలన్నీ కూడా మన కరెన్సీలో చేసుకుందామని, లేదా మనతో పాటు ఉండి అంటే గతంలో కామన్వెల్త్లో ఉన్నటువంటి దేశాలు ఏవైనా అయితే, లేదా ఇంతకుముందు విలీన విధానంలో దాంట్లో ఉన్నటువంటి కామన్వెల్త్లో ఉన్నటువంటి ఏ దేశాలైనా మనతో అంగీకరిస్తే మనం కనుక ఈ కరెన్సీలో కనుక చేసుకుంటూ వ్యాపారం ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకుంటూ పోతే డాలర్ ఏమవుతుంది? ఆ డాలర్ పెత్తనం దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచన ఈ నాయకుల్లో ఉంది అనేటువంటిది అమెరికా భయం అండి. సో అమెరికా డాలర్ పెత్తనం కనుక పోతే అసలు అమెరికాలో ఏముందని, అంటే వ్యాపారపరమైన అంశాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, సైంటిఫిక్ నాలెడ్జ్ R&D వాళ్ళ దగ్గరే ఉంది, అవన్నీ ఉన్నాయి. కానీ ఇక మిగతావి వాటిని లెక్క చేయని పరిస్థితి కనుక ఆసియా బ్రిక్స్ దేశాలు కానీ ఆసియా ఖండ దేశాలు కానీ వస్తే మన సంగతి ఏమిటి అనేటువంటి భయం, దాని నుంచి వస్తున్నటువంటి ఆ అభద్రతా భావం నుంచి వస్తున్నటువంటిదే
ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి పాలసీలు, ప్రకటిస్తున్నటువంటి పాలసీలండి. రైట్. ఇవాళ ట్రంప్ తాజాగా చేస్తున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం నరేంద్ర మోడీని పదే పదే కించపరిచే విధంగా నన్ను సర్ అని చెప్పేసి నేను కలుస్తాను సార్ అన్నాడని చెప్పుకొచ్చారు. ఇంకో పక్కనేమో నాకు ఫోన్ కూడా చేయట్లేదు అంటాడు. ఈ రెండింటి ఎలాగ అసలు చేసుకోవాలో, అసలు ఇక అతన్ని కన్విన్స్ చేయడం కాకుండా అతను కన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది? అంటే ప్రస్తుతానికి నరేంద్ర మోడీ మౌనంగా ఉండి సాధించగలను అనుకుంటున్నాడండి. అంటే అతను చేసే ప్రతిదానికి నేను స్పందించను, ఏదో మాట్లాడుతున్నాళ్లే పోతున్నాళ్లే అని, అదే అతనికి ఇంకా ఎక్కువ కోపం తెప్పిస్తున్నట్టుంది. అంటే నన్ను గుర్తించట్లేదు అనేటువంటిది, నా పెత్తనం గుర్తించట్లేదు, నా వ్యక్తిత్వాన్ని, నా మనిషిగానే నన్ను గుర్తించట్లేదు, అమెరికా అధ్యక్షుడినే గుర్తించకుండా ప్రవర్తిస్తాడనే కోపం ఉంది. ఇక్కడ మనకేమిటంటే ఏం ఓపెన్ చేస్తే, అంటే ఎలా మాటలు ప్రారంభిస్తే ఎలాంటి స్పందన స్థానికంగా వస్తుంది అనేటువంటిది. మనకు ప్రజాస్వామ్యంలో ప్రతి 5 ఏళ్లకి ఎన్నికలు గెలవటమే లక్ష్యం అయిపోయిందండి, ఏ పార్టీకైనా, రాష్ట్రమైనా, కేంద్రమైనా. సో ఈ 5 ఏళ్ళు, ఈ షార్ట్ టర్మ్లో నేను నా పదవి పోగొట్టుకోకూడదు, నేను ఓటమి చవి చూడకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇప్పుడు నేరేషన్ ఎలా వస్తుంది, ఆ రోజుల్లో ఇందిరాగాంధీ అయితే అంత ధైర్యంగా మాట్లాడింది అప్పట్లో ప్రెసిడెంట్తో, నిక్సన్తో. ఇక్కడ చూడండి, మోడీ లొంగిపోతున్నాడు, పాంచందొర అంటున్నాడు, సర్ర అంటున్నాడు, ఇలాంటి ప్రచారం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఒకవైపు ఈ డొమెస్టిక్ కంపల్షన్ ఉంది, వాళ్ళని ఎదుర్కోవాలి. రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కమ్యూనిస్టులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అమెరికాకి లొంగిపోతున్నాడు మోడీ అనేటువంటి ఇమేజ్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అలా కాకుండా అది ఒకటి, ట్రంప్తో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మాట్లాడి విఫలమైతే ఆ మాటల్లో ట్రంప్ను కనుక తన వైపుకు తిప్పుకోలేకపోతే అప్పుడు వచ్చే పరిస్థితులు ఏంటి? అప్పుడు ఇంకా గందరగోళం అవుతుంది. అంటే అభిమానులు కూడా అతన్ని అనుమానించే పరిస్థితి తెచ్చుకోకూడదు అనేటువంటి ప్రయత్నంలో మోడీ ఉన్నాడు. సో 2 రకాల ఇష్యూలో ఆలస్యం జరుగుతోంది, స్పందన ఇవ్వటం కోసం ఆలస్యం జరుగుతోంది. ఇదే అదునుగా తీసుకొని తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. దాన్ని ఎంతమంది సీరియస్గా, అంటే మన దేశంలోనే కాదు, విదేశాలలో కూడా ఎంతమంది తీసుకున్నారు. ఇప్పుడు ఈ నేరేషన్ ఎట్లా బిల్డప్ చేస్తారో మీరు చూశారు కదా. మన రియూటర్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ నుంచి ఒక వార్త వచ్చింది అని, మోడీ తప్పుకుంటాడు, ఆంధ్ర ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి అవుతాడు, ఒక కథనం కూడా ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. సో ఇలా ఎలా పడితే అలా తీసుకొచ్చేసి మోడీని చిన్నపుచ్చటం, మోడీ పని అయిపోయింది లేదా పనికి రాకుండా తయారయ్యాడు, ఇక అతనికి ఏమీ అవకాశం లేదు అనిపించడాన్ని ప్రతిపక్షాలు తీసుకుంటున్నాయి, విదేశీ శక్తులు కూడా తీసుకుంటున్నాయి. కాబట్టి చాలా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి మోడీకి ఉంది. మోడీతో పాటు దేశానికి కూడా ఉందండి. ఎట్లా, ఒక పెద్ద దేశం, విశాలమైనటువంటి సామ్రాజ్యం అమెరికా, ఉత్పత్తుల విషయంలో చాలా ముందు ఉన్నటువంటిది, R&Dలో ముందుంది. మన దేశంలోని చాలామంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, ఉద్యోగాలు వస్తున్నాయి, వెళ్తున్నారు. ఇంతగా అమెరికాతో ముడిపడి ఉన్నది ఏదే ప్రభుత్వానికి ఆవల కూడా. సో అలాంటి చోట ఏమి చేస్తే ఏం జరుగుతుంది, ఆ చేయటం అనేటువంటి చోట ఆలస్యం జరుగుతుందండి. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఇప్పుడు అమెరికా రష్యా వాళ్ళకి సంబంధించినటువంటి వాణిజ్య నౌకల్ని ఆపుతోంది. ఇప్పటికీ రెండింటిని స్వాధీనం చేసుకుంది. మూడోది రష్యా పేరుతో నడుస్తున్నటువంటిది, రష్యా ఫ్లాగ్తో లేనటువంటిది. వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ ఎవరు కొన్నా సరే ఊరుకునేది లేదంటుంది. ఇప్పుడు రష్యానేమో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తోంది. ఇంకోవైపున చైనా మీదన ఈ విధమైనటువంటి ఆంక్షలు. ఇది వాళ్ళు ఎదురు తిరిగే పరిస్థితి ఉంటుందా, సర్దుకుపోతారా? ఆర్థిక పరిస్థితి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వాడు ఏమైనా చేయగలుగుతాడండి. రష్యా ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. సో ఇది ఇప్పుడు నేను చూసేది ఏమిటంటే, ఇప్పుడు అమెరికా విస్తరణవాదం కానివ్వండి, సామ్రాజ్యవాదం కానివ్వండి, ఇప్పుడు వెనిజులా మీద చేస్తున్నటువంటి ప్రయోగం కాదు, ఒక పెత్తందారి అన్నీ కూడా గతంలో రష్యాతో వాడినటువంటి ప్రచ్ఛన్న యుద్ధం చూసారా, కోల్డ్ వార్ చూసారా, దాని కొనసాగింపుగా నేను చూస్తున్నానండి. సో ఎందుకంటే వెనిజులా అనేటువంటిది రష్యా కన్నా కూడా చైనాకు బాగా దగ్గరగా ఉన్నటువంటి దేశం. ఆర్థిక పరంగా సంబంధాలు బాగున్నాయి. వెనిజులాలో చైనా సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. కాబట్టి సైద్ధాంతిక పరంగా, అంటే కమ్యూనిజం పరంగా, సోషలిజం పరంగా వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా
చైనాకు దగ్గరగా ఉన్నాయి. చైనా ఎప్పుడైనా సరే ఒక దేశంలో పెట్టుబడులు పెట్టింది అంటే ఎక్కడైనా సరే అక్కడ సైనిక స్థావరాలు ఏర్పరచుకుంటూ అనేది మనం చూస్తున్న విషయం. అది పాకిస్తాన్లో కానివ్వండి, బంగ్లాదేశ్లో కానివ్వండి, శ్రీలంకలో కానివ్వండి, ఎక్కడనే సరే పెట్టుబడుల రూపంలో ప్రవేశిస్తుంది. అక్కడ వాళ్ళ స్థానిక సైనిక స్థావరాలు, ముఖ్యంగా నౌకా స్థావరాలు నిర్మించుకుంటున్నది. సో కాబట్టి తన ముంగిటలోకి అమెరికాకి తన ముంగిటలోకి వచ్చి లేదా తన పొరుగు దేశంలోకి వచ్చి చైనా ఎక్కడ స్థిరపడుతుందో అనేటువంటి భయం ఈ మొత్తం కథ నడిపించింది. ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా దాడికి కూడా అదే కదా కారణం. ఎక్కడ నాటో వచ్చేసి ఉక్రెయిన్లో స్థిరపడుతుందో, తన సరిహద్దుల్లోకి వస్తుందనే భయంతోనే కదా రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేశాడు. నాటోలో మేము సభ్యత్వం ఇవ్వము ఉక్రెయిన్కి అంటే ఇంక సమస్య లేదు అసలు. అక్కడ ఉక్రెయిన్తో ఎప్పుడో ఆగిపోతుంది. ఆ మాట ఏమో నాటోకి నాయకుడైన అమెరికా వాళ్ళు అనరు. అలాగే మేము చైనాతో సంబంధాలు పెట్టుకోము, మేము చైనా ఎక్కడో ఉన్న చైనాతో అని కనుక వెనిజులా కనుక అని ఉంటే, లేదా చైనాకు మా భూభాగం మీద స్థావరాలు ఇవ్వకుండా ఉంటాము అంటే అది కూడా ఎప్పుడో ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. సో ఒకవైపు కమ్యూనిజం, మార్క్సిజం, సోషలిజం అనేటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికాకి ఇష్టం లేని నినాదాలు. ఆ నినాదాలతో వస్తున్నారు వెనిజులాలో కానీ మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి దక్షిణ అమెరికా దేశాలన్నింటిలో కూడా ఆ నినాదాలతో నాయకులు వస్తున్నారు. కాబట్టి మరొకసారి ఈ కమ్యూనిజం అనేటువంటిది బలపడకూడదు, ఆ బలపడటానికి అవసరమైన స్థావరాలు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో అమెరికా చేస్తున్నటువంటి పని. ఇప్పుడు రష్యా మీద అంటే రష్యాకు ఉన్నటువంటి బలహీనత, సైనిక పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఉన్న బలహీనతని తను అమెరికా ఉపయోగించుకుంటుందండి. అంత దూరం వచ్చి దాడి చేయలేదు కదా, హెచ్చరికలు చేయవచ్చు, కానీ యుద్ధం అనేటువంటిది పొరుగువాడితో చేయటం, యుక్రెయిన్తో చేయటం వేరు, ఎక్కడో వెళ్ళి అమెరికా అంత దూరానికి వెళ్ళి చేయటం వేరు. కాబట్టి ఇప్పుడు బలాబలాలు టెస్ట్ చేసుకుంటున్నారండి అంతర్జాతీయంగా. అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి. చైనా ప్రస్తుతానికి మౌనంగా ఉండవచ్చు, కానీ అది కదిపే పావులు అది కదుపుతోంది. సౌత్ అమెరికా దేశాల్లో అది కదిపే ఇవి కలుపుతోంది. క్యూబా, బొలీవియా, ఈక్వెడార్, నికరాగ్వా ఇవన్నీ కూడా చైనా ప్రభావంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశాలన్నీ కూడా అమెరికాకు దగ్గరగా ఉన్నవి, అమెరికా చుట్టుపక్కల ఉన్న దేశాలు అవన్నీ కూడా చైనా ప్రభావంలో ఉన్నాయి. కాబట్టి మరోసారి చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాన్ని తన తన పరిధిలోకి లేదా తన సమీపంలోకి తీసుకురావటమే అమెరికాకి ఇష్టం లేదు. కాబట్టి ఈ సైద్ధాంతిక పరమైనటువంటి పోరాటాన్ని, దాన్ని కోల్డ్ వార్ అన్నాం, ఆ కోల్డ్ వార్ని మరొకసారి ఈ రూపంలో వెనిజులాలో జోక్యం ద్వారా అమెరికా ప్రారంభించింది. దీన్ని చైనా ఎలా కొనసాగించబోతోంది అంటే ఈ కోల్డ్ వార్లోకి మిగతా దేశాలు లాగుతాయా, అవి రెండూ పరిష్కారం చేసుకుంటాయనే దాని మీద మనం కూడా ఆధారపడి ఉండాల్సి వస్తుంది. మనం కూడా ఏం చేయాలి, మన దాకా వస్తే మనం ఏం చేయాలి. వాళ్ళిద్దరూ ఆడుతున్నారు గేమ్స్, మనం పావులుగా ఉన్నాం, లేదా యుద్ధ భూమిలోకి మనం లాగుతున్నారు. మనం ఏం చేయాల్సి వస్తుంది, ఎలా ఉండాలి అనేటువంటి చాలా జాగ్రత్తగా అంచనాలు వేసుకొని చేయాల్సినటువంటిదండి. అలా చూసినా కూడా ఈ కోల్డ్ వార్లోకి భారతదేశం వెళ్లకుండా ఉండాలి. ఎవరిని ఇబ్బంది ఎవరికి కోపం తెప్పించేటువంటి వ్యవహారం ఉండకూడదు. అలాగని ఎవరితో మరీ పూసుకురాసుకొని ఉండేటువంటి పరిస్థితి కాకూడదు. సో విదేశాంగ విధానం, ఆర్థిక విధానం అన్నీ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పొరుగునున్న బంగ్లాదేశ్లో వస్తున్న అలజడి లేదా అశాంతి, ఇరుగు పొరుగు దేశాల్లో ఈ మొత్తం మీద ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి మాట నిజమండి. భారతీయ దేశాన్ని నడిపించే నాయకులందరూ కూడా మొత్తం మీద అంతర్జాతీయంగా కార్నర్ చేయబడ్డారు. వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు చేసింది ఏమీ లేదు, కానీ మొత్తం మీద అందరూ కూడా శక్తిని తీసుకొస్తున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎలాగో ఒక తప్పుటడుగు భారత్ చేత వేయించాలి అనే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. రైట్. ఈ జియో పాలిటిక్స్లో ఫైనల్గా ఇరాన్ మీదకి ఎంటర్ అవుతుందని కాసేపు, లేదు అక్కడ ఉద్యమాలు తిరగబాటు జరుగుతున్నాయని ఇంకో కాసేపు, అమెరికా ఇజ్రాయెల్ కలిపి యుద్ధం చేయబోతున్నాయని మరొక వైపు నడుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? అమెరికాకి ఒక తమాషైన ఆట ఇష్టం అండి, అది రెజీమ్ చేంజ్ అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి నచ్చని పాలకుడు ఉన్నాడు అనుకోండి, వాడిని తీసేయాలి. అది ఏ దేశంలో అయినా జరుగుతుంది. రెజీమ్ చేంజ్ అనేటువంటిది సిఏఏ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నటువంటి విషయం. ఎలా చేంజ్ చేస్తారు అంటే కొన్ని దేశాల్లో చంపేస్తుంటారు నాయకులు, స్థానిక నాయకుల్ని,
కొన్ని చోట్ల స్థానికంగా అలజడి సృష్టించి వాడు పారిపోయేలాగా చేస్తుంటారు. ఇరాన్లో గతంలో ముస్లిమ్స్ ఛాందసవాదం వచ్చేసి షాన్ తరిమేసింది. ఇరాన్లో రాజుగా ఉండే షాన్ తరిమేసింది 70లో. ఆ షా అనే అతను అమెరికన్కి పూర్తిగా అనుకూలుడు. అతన్ని తరిమేసి వీళ్ళు వచ్చేసి ఈ ఖొమేనీ గ్రూప్ వచ్చిన తర్వాత పూర్తిగా అమెరికాకు వ్యతిరేకంగా తయారై అక్కడ స్థిరపరచుకున్నారు. దాదాపు 30-40 ఏళ్ళు 50 ఏళ్ళ దాకా భరించి చూసినటువంటిది ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మనకు అనుకూలుడు కానటువంటి వాటిని తీసేయటం ఎలా. సో అలాంటి ఉద్యమం లాస్ట్ టైం చూసాం కదా, అరేబియన్ స్ప్రింగ్స్ అని పెట్టి లిబియాలో కానివ్వండి, ఇరాక్లో కానివ్వండి రెజీమ్ చేంజ్ చేశారు. ఉన్న నాయకులని ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళని తీసి పారేయగలిగారు. లోకల్గా స్థానికంగా అలజడి సృష్టించి, ఎలాగైతే నేపాల్లో అలజడి సృష్టించి ఉన్న పాలకుని తీసేయగలిగారో, బంగ్లాదేశ్లో ఎలా తీయగలిగారో, పారిపోయేలాగా చేయగలిగారో, ఇప్పుడు ఇరాన్లో కూడా ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అయితే స్థానికంగా కొంత వ్యతిరేకత పాలకుల మీద ఉన్నప్పుడే ఈ కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయండి. అమెరికా కూడా అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. మొట్టమొదట్లో సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర పద్ధతుల్లో కానివి ముందు వ్యతిరేకత స్థానికంగా సృష్టిస్తుంది, రెచ్చగొడుతుంది. సో వాళ్ళకి స్థానికులకు ధైర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు తను వేయగలిగినటువంటి పావులు, డబ్బులు పెట్టడం, తన ఏజెంట్లను పెట్టడం, ఉన్న నాయకుడికి దగ్గరగా ఉండే వాళ్ళని కొనుగోలు చేయడం, ఇది మొత్తం మనం చూసాం. కువైట్ యుద్ధంలో చూసాం, ఇరాక్ యుద్ధంలో చూసాం, లిబియా యుద్ధంలో చూసాం. మొత్తం మీద తన ఏజెన్సీని జాగ్రత్తగా పెట్టి వాళ్ళ ద్వారా నెమ్మదిగా ఆ మొత్తం రెజ్యూమ్ చేంజ్ అయినటువంటిది, నా పాలకుడిని మార్చడం ఇరాన్లో జరిగేటువంటి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇరాన్లో మరీ మతమౌఢ్యం పెరిగిపోయిందండి. పాలకుడు ముస్లిం మహిళల మీద చేస్తున్న దాష్టీకం వల్ల మహిళల్లో తిరుగుబాటు వస్తోంది. ఇప్పుడు అసలు ఏమిటి అతను ఏమనుకుంటున్నాడు? సమానత్వం అనేది లేదు, ముస్లిం మహిళ అనేటువంటిది బానిస, నేనేం చెప్తే అది ఉండాలి, మగవాడు లేకుండా బయటికి రాకూడదు, తోడు లేకుండా బయటికి రాకూడదు, బురకా వేసుకొని ఉండాలి, జుట్టు పెంచకూడదు, ఏమి చెప్తే ఇది ఆ ఖొమేనీ నిర్ణయిస్తాడా? వాళ్ళు నిర్ణయించినట్టే ఉండాలా? ఉందా? ఇరాన్ మహిళల్ని వాళ్ళకి మీకు ఇది కాదు, మీకు ఇది కాదు రెచ్చగొట్టి ఇప్పుడు బయటకు వస్తున్నారు. మహిళలు బయటికి వచ్చి వీధుల్లోకి వచ్చారు అంటే తిరుగుబాటు వచ్చేసినట్టేనండి. అది ఇక చిట్ట చివరి ఇది మహిళలు బయటికి రావడం లేదు. అందుట్లో కూడా ఛాందసవాద ఇరాన్లో బయటికి వచ్చారంటే వచ్చినట్టే. దాదాపుగా అతను పారిపోవటం అనేటువంటిది ఇరాన్ పాలకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి మూటాముళ్ళే సర్దుకొని అనుకూలంగా ఉండే దేశానికి వెళ్తారు. బహుశా కమ్యూనిస్ట్ రష్యా వాళ్ళకి పిలుపు ఇవ్వచ్చు మిగతా ముస్లిం దేశాల కన్నా కూడా. సో అది జరిగిన బహుశా ఒక కొత్త సంవత్సరంలో మనం వినబోయే పెద్ద వార్త అదే అవుతుందేమో కూడా 2026లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఎస్పెషల్లీ భారతదేశం మీద ఒత్తిడి అనేది భారీ ఎత్తున పెంచడానికి అమెరికా నిర్ణయించుకుంది. అది ఎదుగుతున్న భారత్ని అడ్డుకోవడమా, లేదంటే కనుక అమెరికా ఉత్పత్తులను, వ్యవసాయ డైరీ ఉత్పత్తుల్ని, విత్తన ఉత్పత్తుల్ని భారత్ మీద రుద్దడమా అంటే రెండిట్లో ఏదైనా కావచ్చు. కానీ భారత్ అయితే ఒక పెద్ద ఛాలెంజ్ని ఎదుర్కొంటోంది. మోడీ దీన్ని ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.